గుడ్ మార్నింగ్. కమాన్ బ్యాచ్ కమాన్. అందరూ మంచి మాట, మంచి కొటేషన్స్ చూతా ఉంటారు. మనం చెడ్డ మాట ఒకటి చూద్దాం. కష్టపడి భర్త రూ. 10,000 రూ. 20,000 ఫోన్ కొనిస్తే, భర్త తెలియకుండా ఇన్‌స్టాగ్రాముల్లో వేరే పరిచయం లేని వ్యక్తులతోటి హ్యాపీగా సంభాషణ చేసేటువంటి చాలామంది ఆడవాళ్ళ సంగతే చెబుతున్నా. మీరు మనం పాలు తాగుతా మనల్ని ఎవరు చూడట్లేదనుకుంటే అది మీ కర్మ. బంధువులందరూ మీ మొఖాలు ఉమ్మేసి, ఖచ్చితంగా మిమ్మల్ని జైల్లో బెట్టి, బొక్కలో పెట్టి కొట్టిందాకా మీ జీవితాలంతే. బీర్లు తాగి లైవ్ జేసి నా కొడుకులు లైవ్‌లకెళ్ళి కామెంట్లు బెట్టడం. బీర్లు తాగి నేను చచ్చిపోతాను, నేను విషం తాగుతాను అని జెప్పేటువంటి నా కొడుకులకెళ్ళి కామెంట్లు బెట్టి, ఎవరు చూడట్లేదనుకుంటే అది మీ అమాయకత్వం. మళ్ళా పవిత్రంగా కెమెరా ముందుకొచ్చి పెద్ద పెద్ద కొటేషన్‌లు, నీతి కొటేషన్‌లు చెప్పేటువంటి అతి కొద్ది మంది ఆడవాళ్ళే చెబుతున్నాను. మీరు బ్రతికున్న శవాలతో సమానం. ఎందుకంటే మీరు మీ భర్తలను మోసం చేస్తున్నారు గాబట్టి. మిమ్మల్ని ఎవ్వడు క్షమించడు. ఇదే ఈరోజు చెడ్డ మాట. మంచి చెబితే కుదరదు గదా! ఓకే. బాయ్.